మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 12వ నెల మొట్టమొదటి తారీఖున ఈ విధంగా దేవుని సందులో మనము నెల మొదటి రోజున కూడుకొని ఆయన సందులో ప్రార్థించుకోవడానికి, కుటుంబాలన్నిటి కొరకు ఆయన సందులో యేసు రక్త ప్రోక్షణ చెల్లించుకోవడానికి ఈ విధంగా అవకాశాన్ని దయచేసిన దేవదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే కూడిచిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను, మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 11 నెలల పాటు దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. 335 రోజుల పాటు మనం ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను, ఆర్థిక పరంగాను అన్ని విషయాల్లో కొన్నిసార్లు బలహీనతలు రావచ్చు, కొన్నిసార్లు కష్టాలు ఎదురై ఉండొచ్చు, కొన్నిసార్లు ఆటంకాలు కలిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఏ విధం చేతనైనా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ప్రతిదినము కూడా మనల్ని ధైర్యపరిచి ఈ ఆత్మయాత్రలో, విశ్వాస యాత్రలో, పరుగు పందెంలో మనకు ఓపికను, శక్తిని అనుగ్రహించి నడిపిస్తూ వస్తున్నాడు. ఈ రోజున 336 రోజులో అడుగుపెట్టాం. ఈ నెల మొదటి దినాన ఆయన సందులో ఈ విధంగా స్తుతించుకోవడం దేవుని కృప. దేవుని వాక్యం సెలవిస్తుంది, అరుణోదయమున నా కృపతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని, నా రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని. బోయజ్ అంటాడు, యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోకి నీవు వచ్చావని. ఈ రోజున మనందరము ఈ విధంగా కాసేపు ఆయన సందులో కూడుకొని స్తుతించుకోవడం దేనికి అని అంటే, ఆయన సురక్షితమైన రెక్కలు మనపైన, మన కుటుంబాలపైన చాపబడాలి. ఆమేన్ చెప్పండి. యెహోవా మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టం. ఏమండి, మందిరం కాదు కదా అని మనం అనుకోవచ్చు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది కదా, 2-3 ఆయన నామం పేరట ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఉన్నాడు, మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడు. మన దేవుడు మృతుడు కాదు, మృతులకు దేవుడు కాడు. మన దేవుడు సజీవుడు, సమర్థుడు, చాలిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆమేన్ చెప్పండి. ఆ శక్తిమంతుడైన దేవుని సందులో మనం కూర్చున్నది, మనము మొర్ర పెడుతున్నది, మనము మోకరించింది, మనం ఆయనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ నెలంతా, ఈ మొదటి తారీఖు నుంచి ఈ నెలంతా, ఈ 31 రోజుల పాటు మమ్ములను, మా కుటుంబాలను నీ రెక్కల నీడల భద్రపరచయ్యా అని వేడుకుంటున్నాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి కావలసినవన్నీ సిద్ధపరచుకుంటాం. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఎలా చేయాలని ప్రణాళికలు, ఆలోచనలు, దానికి సంబంధించినట్టు ప్రతిదీ సిద్ధం చేసుకుంటాం. అలాగే ఒక నెలలో మనం అడుగు పెడుతున్నామంటే ఆ నెలంతా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నో మనకు తెలియదు, ఎన్ని ఆపదలు పొంచి ఉన్నో మనకు తెలియదు, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు మనల్ని కృంగదీసేవి ఎన్నున్నాయో మనకు తెలియదు. అయితే వీటన్నిటిని దాటగలిగిన శక్తి మనకు అనుగ్రహించేటట్లుగా మొట్టమొదటి దినాన ఆయన సందులో స్తుతించడం మనకి ఎంతైనా మంచిది. ఆమేన్ చెప్పండి. ఒక చోట రాయబడి ఉంటుంది కదా, యెహోవా నిన్ను స్తుతించుట మంచిది. ఆయనను స్తుతించడం మంచిది, ఆయన నామాన్ని గొప్ప చేయడం మంచిది, ఆయన నామాన్ని కీర్తించడం మంచిది. మనమందరం కలిసి ఆయన సన్నిధిలో పాడుట మరీ మంచిది. ఎందుకంటే వేనోళ్ళ కొనియాడినా మా ఆశలు తీరవయ్యా అంటాడు భక్తుడు. ఈ రోజున ప్రతిదినం ఎన్ని రోజులు ఆయన సందులో మనం కూర్చున్నా తక్కువే. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఎన్ని రోజులు కూర్చున్నారండి? 3 రోజుల పాటు అక్కడే కూర్చొని ఉన్నారా? ఆయన మాటలు వింటున్నారు. ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు. ఇక మనం ఆలోచిస్తే ఇక వాళ్ళ ఇంటి పరిస్థితులే మర్చిపోయి ఆయన మాటల మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉండిపోయారు. అయితే 3 రోజుల తర్వాత ఇక వాళ్ళని ఇంటికి పంపించేద్దాం అనుకున్న తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నా ప్రజలకి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారం పెట్టా. అయితే ఇక మీదట వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మూర్ఛిల్లిపోకుండా, సోలిపోకుండా, నీరసం వచ్చి పడిపోకుండా శారీరకమైన ఆహారం కూడా నా బిడ్డలకి పెట్టండి అని అంటే ఎవరికి వాళ్ళు మొఖాలు చూసుకున్నారు. మన దగ్గర ఎక్కడది? ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడ తీసుకొస్తాం? ఇన్ని వేల మందికి పెట్టాలంటే ఎంత కావాలి? ఈ రోజులో లెక్కేస్తారు, ఆ రోజుల్లో కూడా లెక్కేశారు. ఇన్ని వేల మందికి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందయ్యా, ఎక్కడుంది అన్నట్లుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే, అసలు మీ దగ్గర ఏమున్నాయి? ఎవరికి వాళ్ళు చూసుకున్నారు. తెచ్చినట్లుగా 3 రోజులు ఆయన మాట చెప్తున్నప్పుడు ఒక పక్క ఆత్మీయ ఆహారం వింటూనే ఒక పక్క శరీరాహారం తింటూ కూర్చున్నట్టున్నారు.
మొత్తం అయిపోయింది. కానీ ఒకే ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమున్నాయండి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ మాట మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి ఎన్నిసార్లు ఈ మాటలు మనం విన్నా మనకి ఆలోచింపదగిన మాట ఏంటంటే, అసలు 5 రొట్టెలు 2 చేపలు అనేప్పటికీ ఆశ్చర్యం వాళ్ళందరికీ. చాలే కూర్చోరా అన్నట్లుగా అని ఉంటారు అక్కడ. చెప్పొచ్చావులే కానీ 5 రొట్టెలు 2 చేపలు, 1000 మంది కోసం మేము లెక్కలేస్తుంటే, 1000 మందికి ఆహారం పెట్టడానికి కోసం మేమంతా ఆలోచిస్తూ ఉంటుంటే 5 రొట్టెలు 2 చేపలు అంటే ఏంటి? అన్ని వారు ఉండొచ్చు. వెంటనే ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. పెట్టగానే ఆయన ఏం చేశాడు? మొదట ఆయన తినేలా, లేదా ఇదిగో మీరు కొంచెం తినండి శిష్యులారా, తర్వాత వాళ్ళ సంగతి చూసుకుందాం నన్నలా, ఆకాశం వైపు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించారు. ఆమె చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే ఒక విలువైన మాట ఏంటంటే, ఈ 1 తారీఖు నుంచి, ఏ 1 తారీఖు అయినా, ప్రతి 1 తారీఖు నుంచి మీరు కష్టపడి ప్రతి కష్టాన్ని కానీ కష్టార్జితాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని వడ్డీలకో అప్పులకో లేదా రోగాలకో హాస్పిటల్కో ఖర్చు చేసేస్తున్నాం. అయితే తెచ్చిన దానిని మీరు మొదట దేవుని సందులో చేతులెత్తి ఆయన సందులో ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో నేను కష్టపడింది 100, లేదా నేను కష్టపడింది 10 రూపాయలు, దీనిని ఇదిగో ఆశీర్వదించవా అని ఆయన వైపు మనం చేతులెత్తి ఆయనకు అప్పగించుకొని ఆశీర్వదించమని వేడుకుంటే అవి విస్తరించబడతాయి, అభివృద్ధి చెందుతాయి. ఆమె చెప్పండి. ఎందుకని? ఆనాడు మనకు ఒక మాదిరి ఉంచారు యేసుక్రీస్తు ప్రభుల వారు. 5 రొట్టెలు 2 చేపలే, 1000 మంది ఉన్నారు. పురుషుల సంఖ్య 5000 మంది అంటే ఇంచుమించు స్త్రీల సంఖ్య చాలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించితే ఒక మాట, ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తేనే విరిచి వడ్డిస్తే 1000 మంది ఆకలి తీరగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఈ చరిత్ర మనం చిన్నప్పటి నుంచి వింటున్న చరిత్రే. ప్రతిసారి మనం ఆ వింటున్నటువంటి ఈ చరిత్రే. అయినప్పటికీ కూడా ఈ రాత్రి దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, మనము కష్టపడిన దానిని వెంటనే ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, ఇది దీనికి ఖర్చు పెట్టాలా, దానికి ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలి. కానీ ఖర్చు చేయొద్దు అనట్లా, చేయకూడదని కూడా అనట్లా. అయితే ఖర్చు చెయ్యక ముందే దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో నా కష్టార్జితం ఇదయ్యా, నేను వారమంతా కష్టపడింది, నెలంతా కష్టపడింది, రోజంతా కష్టపడింది, దీనిని ఆశీర్వదించవా అని దేవుని సందులో మనము వేడుకొని ప్రార్థన చేసుకొని ఖర్చు చేయగలిగితే లోటు అనేది మన ఇంట్లో ఉండకుండా సమృద్ధిని దేవుడు ఉంచుతాడా? మేము చెప్పండి. నెల రోజులు కష్టపడుతున్నామండి, మళ్ళా 1వ తారీఖు వచ్చేసరికి వెతుక్కునే పరిస్థితులు వస్తాయి కొన్ని కుటుంబాల్లో. నెల చివరికి వచ్చేసరికి వేరే ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకుందామా అనే ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు. ఎందుకని ఈ పరిస్థితి వస్తుంది? అసలు తెచ్చిన దానిని దేవుని సందులో అప్పగించట్లా. అంటే కానుకలు ఇమ్మని నేను చెప్పట్లేదు, దాని గురించి కాదు అసలు. ఇది దేవుని సందులో మీరు కష్టపడిన దాన్ని, అయ్యా ఇదిగో నేను కష్టపడ్డాను, దీనిని ఆశీర్వదించు, నేను నా బిడ్డలు తిని తృప్తి పొందే విధంగా నా కష్టార్జితాన్ని దీవించయ్యా అని దేవుని సందులో అప్పగించుకొని మీరు ఖర్చు చేసి చూడండి. దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్లుగా అక్కడ 12 గంపలు మిగిలినట్లుగా మీ కుటుంబాలు మీరు ఎంత తిన్నా మిగిలి ఉండే సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. మీరు ఎంత ఖర్చు చేస్తున్నా పాతవి కొట్లలోనే ఉంటే కొత్తది వచ్చి చేరుతున్నట్లుగా మేము గంప పిండి పిసుకు తొట్టే దీవెనకరంగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఆ విధమైన ఆశీర్వాదం కలగాలంటే మొదట మనం ఎవరికి అప్పగించి ప్రార్థన చేయాలి? ఎంత సంపాదించినా, 100 రూపాయలు సంపాదించారా, 10 రూపాయలు సంపాదించారా, దేవునిలో చేతులు పెట్టి ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో నా కష్టార్జితం, నా చేతి పని, నా కూలి పని, నేను రోజంతా కష్టపడిందయ్యా, వారం అంతా కష్టపడిందయ్యా, నెలంతా కష్టపడిందయ్యా అని దేవునికి అప్పగించి ప్రార్థన చేయండి. ఆశీర్వాదం మీ గుమ్మాన్ని తాకబోతుంది. ఆమెను చెప్పండి. ఆ విధమైన ఆశీర్వాదం కుటుంబాలను తాకబోతుంది. ఆమెను చెప్పండి. ఈ నెలతో ఈ సంవత్సరం పూర్తి కాబోతుందా? రాబోతున్న సంవత్సరం ఈ దేవుడు చేసిన కార్యాల కొరకు మీరు సాక్షులుగా నిలబడుదురుగాక. ఆ విధమైన బలమైన కార్యాలు దేవుడే జరిగించునుగాక. ఈరోజు నాకు వాగ్దానాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకొని చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తన చంటి బిడ్డను మరచున వారైనా మరుచుదురు గాని, అందరి చివరి మాట చెప్పండి, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. ఇప్పుడు ఒకరితో ఒకరు ఆ మాట చెప్పుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళతో.
నువ్వు అప్పు ఇచ్చావు, నేను మర్చిపోను అనకండి. వాళ్ళు అప్పు ఇచ్చినా అప్పు ఇవ్వకపోయినా మన దేవుడు మనల్ని మర్చిపోడు, విడిచిపెట్టడు, నిత్యము మన చెయ్యి బట్టి నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం ఈ నెలలో ప్రతి వాని జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. అక్కడ రాయబడి మరొకసారి మరి చదవండి అమ్మా, 15వ చరణం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, తన చంటి బిడ్డను మరచునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే తర్వాత అంటాడు, తల్లి తన బిడ్డలను మరవచ్చు. విన్నారా ఈ మాట? పుట్టిన బిడ్డను తల్లి మరిచిద్దంటండి. తల్లి తన బిడ్డను మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మరిచిపోని దేవుడు, మరువక మన జీవితాల్లో చెయ్యి బట్టి నడిపించే దేవుడు, నిత్యత్వం చేరేంత వరకు మనల్ని విడిచిపెట్టక ఆయన సురక్షితమైనటువంటి హస్తం మనతో చేత పట్టుకొని మనల్ని నడిపించేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. మనలను నడిపించే దేవుడు, మనల్ని మరువని దేవుడు. కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం, మేలు చేసిన వాళ్ళని మర్చిపోతుంటాం, ఆదుకున్న వాళ్ళని మర్చిపోతుంటాం. కొన్నిసార్లు అప్పు ఇచ్చిన వాళ్ళని కూడా, ఒకడు అప్పు తీసుకుంటామా వాళ్ళు మర్చిపోతుంటాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మన తల్లి మనల్ని మర్చిపోవచ్చు అంటండి, కానీ మనల్ని మర్చిపోక నిత్యము మనము ఈ కాయం ఈ దేహంలో ఉన్నంత వరకు, దేహంలో ఊపిరి ఉన్నంత వరకు మనల్ని మరిచిపోక మన దేవుడు చేయబట్టి నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ వాగ్దానం మీరు మర్చిపోయేది కాదు. ప్రతి దినం ప్రతి క్షణం, అయ్యా నన్ను మర్చిపోనన్నావు, ఇదిగో ఈ కష్ట సమయంలో నన్ను మర్చిపోవద్దయ్యా, ఇదిగో ఈ దుఃఖ సమయంలో నన్ను మర్చిపోవద్దయ్యా, ఇదిగో ఒకవేళ నా తల్లి లేదు నా తండ్రి లేదని కొన్నిసార్లు కుమిలిపోతుంటాం, కానీ ఇదిగో ఈ కన్నీటి పరిస్థితుల్లో నన్ను మర్చిపోవద్దయ్యా, నా తండ్రిగా నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు, నా పోషకుడిగా నన్ను చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు, నన్ను మరిచిపోవద్దయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మీరు వేడుకోవడం మొదలు పెట్టండి. మరిచిపోయిన దేవుడు మీ చెయ్యి పట్టుకుని నిత్యత్వం వరకు మిమ్మల్ని మరిచిపోకుండా నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట చదివిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 103వ కీర్తన 13వ చరణం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడుతున్నాడు. ఏమంది పైన? తండ్రి. అక్కడేమో తల్లి మరిచినా నేను మరువను అన్నాడు, ఇక్కడ అంటాడు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. మీకు ఒక మాట చెప్పనా? తండ్రి కుమారుల ఎడల జాలి పడుతున్నాడు అని ఇక్కడ రాయబడింది కదా. వాస్తవానికి మీరు చెప్పండి, తండ్రికి కుమారులు అంటే ఇష్టమా, కుమార్తెలు అంటే ఇష్టమా? కుమార్తెలు అంటే ఎంత ఇష్టమో నేను చెప్పక్కర్లే, మీకే తెలుసు. ఎందుకంటే తండ్రి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా జాలి పడతాడో. ఇంట్లో తన భార్యకైనా కొంచెం తక్కువ ఇస్తాడేమో, కుమారుడికైనా కొంచెం పట్టించుకున్నట్లుగా ఉంటాడేమో, కానీ తన ఇంట్లో తన బిడ్డ అడిగింది అనుకోండి, వెంటనే ఏదో రకంగా సరే నా బిడ్డకి ఇది పని చెయ్యాలి అని ఆశపడతాడు. ఈ రోజున ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా యెహోవా మన తండ్రి అయిన దేవుడు తన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల జాలి పడతాడు. ఈ రోజున ఒక్క మాట మనం ఆగి ఆలోచిస్తే, నేను నిన్ను మరవను అని అన్నాడు కదా. తల్లి మరిచినా నేను నిన్ను మరవను అని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా ఈ 1వ తారీఖున. మరువని దేవుడు ఏం చేస్తాడు? ఏ విధంగా మరువకుండా మనల్ని నడిపిస్తాడు? ఏ విధంగా ఆయన మరవకోకుండా ఉంటే మన జీవితాలు కొనసాగుతాయి? ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా నేను 2 లేదా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ రాయబడి మాట అంటే, తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి ఎడల జాలి చూపుతున్నాడు. అందరినీ జాలి చూపడం వేరండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, బయట పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, పిల్లలందరూ ఆడుకుంటూ మన ఇంటికి వచ్చారనుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళు అమ్మా ఈ పిల్లలు ఎవరు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే వీళ్ళందరూ మా పిల్లలేనండి అని అంటది. వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, కానీ ఆడుకోవడానికి వచ్చిన పిల్లలందరితో చెప్తుంది వీళ్ళందరూ మా పిల్లలే అని అంటది. సరే మా పిల్లలే అని అందా? ఇంట్లో గారెలు వండుద్ది, వండినప్పుడు మా పిల్లలే అని అంద కదా, పిలిచి తల 4 గారెలు పెట్టిద్దా? వెంటనే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పిల్లలు మాత్రం ఇంట్లోకి పిలిచి వాడికి ఎన్ని గారెలు కావాలంటే అన్ని పెడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, తండ్రి కుమారుని యందు జాలిపడినట్లు యెహోవా జాలిపడును అంటే బాగుండేది. కానీ అక్కడ రాబడిన మాట ఏంటో తెలుసా? తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడుతున్నాడు. ఈ రోజున భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే. ఎందుకంటే దేవుని సందులో మనం ప్రతిరోజు ఆయనకు భయభక్తులు కలిగిన వానిగా కనబడాలి. ఆమెను చెప్పండి. భయము భక్తి అంటే ఒక మనిషి ముందు చేతులు కట్టుకొని నుంచోవడం కాదు, లేదా ఒక వ్యక్తికి సేవలు చేశాను అని చెప్పుకోవడం కాదు. దేవుని సందులో ఒక మనిషి ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ మనిషి లేనప్పుడు కూడా మన ఆత్మీయ జీవితం అలాగే ప్రవర్తించాలి. దేవుని సందులో మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా కనబడుతున్నామో, ఒంటరిగా మనం ప్రార్థన చేసినప్పుడు అలాగే కనబడాలి. దేవుని సందులో ప్రతిరోజు కూడా అయ్యా నీవు నా తండ్రివి, నా పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తాం కదా. ప్రతిరోజు పిలుస్తున్న మనం, ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం, ఆయన యందు భయభక్తులు లేకపోతే మన ఎడల ఎలా జాలి పడతాడు? సంవత్సరాలు జరుగుతుంటాయి, నెలలు జరుగుతుంటాయి, వారాలు జరుగుతుంటాయి, జాలి చూపవా అని మనం ప్రార్థన చేసినా, పాట పాడినా జాలి కలగట్లా. దానికి కారణం ఏంటంటే భయము భక్తి రెండు మిళితంగా కాకోకుండా వేరువేరుగా అయిపోతున్నాయి. భక్తి ఉంటుంది లేదా భయం ఉండదు, భయం ఉంటుంది లేదా భక్తి ఉండదు. ఈ విధమైనటువంటి కార్యక్రమంలో మన ఆత్మీయ జీవితం సాగుతూ ఉంటే ఆయన నా ఎడల జాలిపడయ్యా, నా ఎడల జాలి చేసుకో అయ్యా అని ఎంత వేడుకున్నా జాలి చూపట్ల. కొన్ని పాటలు కూడా ఉంటాయి, జాలి చూపవా, నా ఎడల జాలి చూపవా అని అంటుంటాం కదా. ఎంత జాలి చూపమని ప్రార్థన చేస్తున్నా, పాట పాడుతున్నా ఆయన జాలి మన మీదకి రావట్లా. ఒక భిక్షగా ఎత్తుకునేటువంటి వ్యక్తి మన ఇంటి ముందుకు వస్తేనే జాలిపడి ఒక ముద్ద అన్నం పెడతాం కదా. రోడ్డు మీద ఎవరైనా కనపడి అయ్యా నాకు ఏదైనా సహాయం చేయమంటే నేను జేబులో ఒక 10 రూపాయలు తీసేస్తాం కదా. వారి ఎడల మనం జాలి పడుతున్నాం, లోక సంబంధమైన జాలి. అయితే దేవుని సందులో దేవుడు మన ఎడల జాలి పడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏంటిది అది? ఆయన యందు భయము భక్తి. ఈ రెండేనండి డిగ్రీలు. మనం ఎడల ఆయన జాలి పడాలంటే ఒక ఉన్నతమైన చదువు చదివాము, లేదా గొప్ప హోదాలో ఉన్నాం, నాకేంటండి అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాం. కానీ మనము మన ఎడల దేవుడు జాలి పడాలంటే మనలో ఈ రెండు ముఖ్యంగా డిగ్రీలు ఉండాలి. ఏంటా డిగ్రీలు? భయము భక్తి. ఈ రెండు మనలో దేవుడు పుట్టించునుగాక. భయం అంటే నాన్న వస్తున్నాడు కొట్టేస్తాడో, లేదా అమ్మ వస్తుంది తిట్టేస్తాడో, ఈ భయాలు కాదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఈ భయం ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎవరికి కనబడినా కనబడకపోయినా నా దేవుని సందులో నేను ప్రార్థన చేయాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా దేవుని సందులో నేను వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించడం, స్తుతులు చెల్లించడం, ఆయన రక్తాన్ని ప్రోక్షించడం, ఆయన సందులో కనిపెట్టి వేడుకోవడం, ఈ విధమైనటువంటి కార్యాలు మన దేవుడు మనల్ని చూసినప్పుడు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి నా బిడ్డలు నన్ను బట్టి ఇంతగా ఘనపరుస్తున్నారే, నా నామాన్ని ఎంతగా హెచ్చిస్తున్నారే, నేను వారి ఎడల జాలి పడకుండా ఉంటానా? ప్రతిరోజు స్తుతిస్తున్నారు, నేను వారి ఎడల జాలి పడకుండా ఉంటానా? ప్రతిరోజు మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నారు, నేను వారి ఎడల జాలి పడకుండా ఉంటానా? ప్రతిరోజు వారు చేతులెత్తి ఆరాధిస్తున్నారు, నేను వారి ఎడల జాలి పడకుండా ఉంటానా? అని ప్రతిరోజు జాలిపడే దేవుని బాహువు మన కొరకు చాపబడునుగాక. జాలిపడే కరుణ కలిగిన దేవుని హస్తం మన కొరకు దిగివచ్చునుగాక. ఆ విధమైన కార్యాలు జరగాలంటే మనలో భయము భక్తి ఉండాలి. నేను నిన్ను మరువను అని అంటున్నాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు కదా. మరువని దేవుడు, మరిచిపోని దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే మనము భయము భక్తి కలిగిన వారిగా జీవించుదుముగాక. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, మనందరూ తెలిసిన మాటలు ఇవన్నీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. మీరు అంటే ఎవరో? మనం, లోకంలో ఉన్న మనం ఎలాంటి వారం అంటే అండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా మాట్లాడిన మాట అది. చెప్పండి అమ్మా. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి తీసుకొని ఇస్తున్నారు కదా. పండగ వచ్చిందంటే మనకు బట్టలున్నా లేకపోయినా ఎవరికి కొంటారండి? పిల్లలకన్నా కొనాలండి అని అంటామా? కనీసం ఆ పిల్లలకన్నా కొనడానికి ఎక్కడో చోట ఒక షాపులో తర్వాత 10 రోజులకి ఇస్తాను, వారం రోజులకి ఇస్తానని చెప్పి అప్పు చేసైనా కొంటామా? అయితే మనమంటే ఎలాంటి వారం అంటండి? చెడ్డవారమై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి మీరు సిద్ధపడుతున్నారే, పరలోకమందున్న మీ తండ్రి తనను ఆయనను అడుగువానికి ఎంతో
నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరలోకమందున తండ్రికి మనం బిడ్డలుగా ఉంటే మనం అడగక ముందే ఎంతో అంటండి, అక్కడ చక్కగా రాయబడిన మాట, ఎంతో నిశ్చయమైనటువంటి మంచి ఈవులు. ఈ రోజున మన బిడ్డలను చూసి మనం మురిసిపోతుంటామే, మన బిడ్డలకి ఏదైనా లోటైతే వాళ్ళని బట్టి కృంగిపోతుంటామే, మన బిడ్డలకి ఏదైనా తక్కువైతే నా బిడ్డకి ఇది చేయలేకపోయానే, నా బిడ్డకి ఇది ఇవ్వలేకపోయానే, నా బిడ్డకి ఇది తీసుకురాలేకపోయానని దిగులు పడుతుంటామే. మనమే మన బిడ్డల కోసం అంత తలడిల్లిపోతుంటే మనల్ని కన్నవాడు, మనల్ని కొన్నవాడు, మనల్ని సృష్టించిన వాడు, మనకు ఊపిరిచ్చి ఆయువును కలుగు చేసి ఈ భూమి మీద ఇన్ని దినాలు ఉండమని లెక్క చూసి మన తల వెంట్రుకలు లెక్క పెట్టిన దేవుడు మన కోసం ఇంకెంత ఆలోచిస్తాడు. మన కడుపును పెట్టిన బిడ్డలకి మనం అంతగా ఆలోచిస్తున్నామే. నరాలాడుతున్న నరులుగా ఉన్న మనమే అంతగా ఆలోచిస్తే మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమలో మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు మన కోసం ఇంకెంత ఆలోచిస్తాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మీయంగా మనము దేవుని సన్నిధిలో ఆయన మనల్ని మరిచిపోని వారికి మనం జీవించాలి. ఆయన దినాన ఈ 1వ తారీఖు వాగ్దానం, నేను నిన్ను మరువను అంటున్నాడు. మరువను అన్న దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగిన వారిగా ఉంటే తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా ఆయనందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతున్నాడు. మరువని దేవుడు జాలి పడతాడు. ఆ జాలి పడాలంటే మనము భయము భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం మనం. ఈ మాట ఏంటంటే, పరలోకమందున తండ్రి ఆయనను అడుగు మనకి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ నెల పూర్తవుతుందా? రాబోతున్న సంవత్సరం మనకి ఎంతో నిశ్చయమైన ఈవులను దేవుడు దయచేయును గాక. మన పరలోకమందున తండ్రి మనకి ఏది కొదువ చేయడు, ఏది కొరత రానివ్వడు. సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. గడిచిన వారం నుంచి అక్కడ మన మందిరంలో కొదువ లేని జీవితం అనేటువంటి ఒక అంశం మీద 2 వారాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్నో కొదువులతో మనం ఉంటాం, ఎన్నో సమస్యలతో మనం ఉంటాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతుంటాం. కానీ కొదువ లేని జీవితం మనం ఎలా జీవించాలి, కొదువు లేని వారికి మనం ఎలా బ్రతకాలి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో కొదువ లేని వారిగా మనం జీవించాలంటే పరలోకమందున తండ్రికి ఆయనను అడిగేవానిగా మనం ఉండాలి. అందుకే ఇంకొక చోట ఉంది కదా, అడుగుడి, తట్టుడి, వెదకుడి. ఎన్ని మాటలు ఉన్నాయండి. అడగకుండా ఈ లోకంలో అమ్మైనా అన్నం పెట్టదు, అడగకుండా తల్లే అన్నం పెడతలేదే, మన దేవుడు మనకి ఎలా పెడతాడు? అడగాలి. నా గురించి అంత తెలుసండి దేవునికి, ఆయనే ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు, ఆయన నాకు ఏదో అవసరం ఇస్తాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయన సందులో అడగాలి. వాక్యం చెప్తుంది కదా, ఆయన్ని అడగండి. అడుగు వారికి ఎంతో నిశ్చయమైనటువంటి మంచి ఈవులను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వాగ్దానం మీ జీవితాల్లో, మన జీవితాల్లో నెరవేర్చబడాలి. నా జీవితంలో కూడా మనందరం మనుషులు మనల్ని మర్చిపోయినా పర్వాలేదండి, మనం ఒకరికి మేలు చేసామా, వాళ్ళు మనం పట్టించుకోకపోయినా పర్వాలేదండి, ఒకరికి సహాయం చేసామా, అసలు వాళ్ళు మనతో మాట్లాడకపోయినా పర్వాలేదండి. కానీ మన దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో మనం మర్చిపోకుండా మనం నిత్యమైన జ్ఞాపకాల్లో ఉండేట్లుగా దేవుడు స్థిరపరచును గాక. మరొక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. ఎవరిని మర్చిపోలేదో ఒకే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొను. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంతవరకు మనం వింటూ వస్తున్నాం కదా, ఆయన మర్చిపోడు, జాలి పడతాడు, భయభక్తులు కలిగి ఉంటే మంచి ఈవులను దయచేస్తాడు, అడుగు వారికి ఎంతో నిశ్చయంగా వింటూ వస్తున్నాం కదా. ఎవరిని మర్చిపోలేదో ఒకే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎవరంటే యాకోబు. యాకోబు అని మనకు తెలిసినంత వరకు మనం అనుకుంటాం ఆయన మోసగాడండి, తండ్రిని మోసం చేశాడండి, కళ్ళు కనపడిన తండ్రిని. అన్నని మోసం చేశాడండి, ఆకలితో వస్తే ఒక ముద్ద పెడితే ఏం పోయింది, కూర వండుకుంటా కూర కోసం జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు కదా. తల్లి మాటలు విని తండ్రి దగ్గరికి వెళ్ళి కళ్ళు కనపడిన తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదం అంతా పొందుకున్నాడు కదా. అలా అని చెప్పి మామ దగ్గరికి వెళితే మామను మోసం చేయడం మొదలుపెట్టాడు కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ యాకోబుని గురించి అంటమే, యాకోబు ఏం బతుకయ్యా అనేది,
ఏం జీవితం అయ్యా నీది? కళ్ళు కనబడిన తండ్రిని ఎవరైనా మోసం చేస్తారా? తోడబుట్టిన అన్నని ఎవరైనా మోసం చేస్తారా? ఇదిగో పిల్లనిచ్చాడు కదా, మామని ఎవరైనా మోసం చేస్తారా? బామ్మర్దులు ఎవరైనా మోసం చేస్తారా? ఊళ్ళో వాళ్ళందరూ ఎత్తి చూపించేవాళ్ళేనండి, ఎక్కిరించేవాళ్ళే. ఎన్ని నిందలు పడుతున్నా ఒకే నిరీక్షణతో ఉన్నాడు, నా దేవుడు నన్ను మరిచిపోడు. ఆమెను చెప్పండి. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? ఒంటరిగా ప్రయాణమై తండ్రి ఇంటిని తల్లి దగ్గర నుంచి దూరం అయిపోయి పారిపోతున్నటువంటి పరిస్థితిలో అరణ్యం పొద్దుగుంకింది, చీకటబడింది. ఇక ఏదో రకంగా ఇక్కడ కాసేపు సేద తీరి విశ్రాంతి తీసుకొని తెల్లారి ప్రయాణం మొదలు పెడదామని ఆగాడు. అక్కడ ఆగితే మామూలుగా అరణ్యం అంటేనే ఎడారిగా ఉంటుంది, ఎవ్వరూ రారు, మనుషులు ఎవరు కనపడరు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూతలు ఆకాశం నుంచి ఎక్కడికి? భూమి మీదకి ఏం వేయబడింది? నిచ్చెన వేయబడి ఏం చేస్తున్నారు? దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ దర్శనం చూపించాడండి. అసలు ఈ నిచ్చెన కొన ఎక్కడుంది అని ఆకాశం వైపు తేరు చూస్తే ఆకాశంలో ఆ కొన ఉంది. అక్కడ ఎవరున్నారని రాయబడిందంటే తండ్రి అయిన దేవుడు ఆ కొన దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో మనం అనుకుంటాం, నేను ఒంటరిగా అయిపోయానండి, నా పరిస్థితి ఎలా అయిపోయిందండి, నాకున్నటువంటి సమస్యలు ఇలా ఉన్నాయండి, అసలు ఈ ఫోన్లు వస్తేనే నాకు భయం వేస్తుందని ఎన్నోసార్లు చెప్తుంటాం. కానీ మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని మర్చిపోయిన దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆమెను చెప్పండి. యాకోబుతో అంటున్నాడు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. ఈ రోజున అదే మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలండి. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నానయ్యా ఇశ్రాయేలు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నేను నిన్ను మరిచిపోజాలను. ఈ రోజున యాకోబు గురించి నేను ఎక్కువగా మీకు చెప్పనక్కర్లా, తెలిసిన మాటలే. ఆ యాకోబును మరిచిపోయిన దేవుడు ఈ రాత్రి మిమ్ములను, మీ కుటుంబాలను మరిచిపోడు. ఆమెను చెప్పండి. ఆ యాకోబును దృష్టి ఉంచి జ్ఞాపకం ఉంచుకొని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకొని నేను మరిచిపోజాలను అని అన్నాడే, అదే దేవుడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన అందరి జీవితాల్లో మరిచిపోక నిలిచి కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, రెఫరెన్స్ లేకుండా త్వరగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, యోసేపు అన్నలే అమ్మేద్దామని చెప్పి ప్రయత్నాలు చేసి అసలు ముందు చంపుదాం అనుకున్నారు. కానీ ఒక అన్న వీళ్ళు తప్పించాలని చెప్పి ఏదో రకంగా అమ్ముదామని ఆయన ఆలోచన చేస్తే ఆ అన్న వచ్చే లోపే అమ్మేశారు. కాని దేశం వెళ్ళిపోయాడు. బానిసగా ఒక వస్తువుని అమ్మినట్టు అమ్మేశారండి. మన అన్న వలే మన రక్త సంబంధికులు మనలో ఒక సెంటర్లో బేరం పెట్టి ఒక వస్తువుగా అమ్మితే ఆ బాధ ఎలా ఉంటుంది? కుమిలిపోతాం. కానీ అన్నలు కలిసి ఆహారం తెచ్చినటువంటి తమ్ముడిని ఆహారం తింటున్నారు, తిడుతున్నారు నోటికి వచ్చినట్లుగా. నువ్వా కళలు చూసినోడివారా, దర్శనాలు చూసినోడివా, నీ పని నిలబడింది, మా పనులన్నీ నీకు సాష్టాంగ పడ్డాయా అని అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ ఇతను ఎలాగైనా చంపేయాలి, కళలుగానే వాడు వస్తున్నాడు రా, చంపేద్దాం, ఏమైపోతాయి ఆడి కళలు, వాడిని నామరూపాలు లేకుండా చేద్దాం, ఏమైపోతాయి ఆడి కళలు దర్శనాలు అని అనుకున్నారు. కానీ దేవుడు మర్చిపోలేదండి. మరిచిపోక ఐగుప్తు దేశంలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ శ్రమలో ఉన్నాం, నా అన్న వాళ్ళు ఎంతమంది హింసిస్తున్న బాధలో పరిస్థితులు నలిగిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా అవమానం, నిందలు, హేళనలు, తృణీకారాలు ఎదురవుతుంటే వాటిని చూసి తల్లడిల్లిపోతూ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి ఎన్నిసార్లు మనం కృంగిపోతున్నాం. ఈ రోజు నీ రాత్రి పరిస్థితిని చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా కుమిలిపోతున్న బ్రతుకులు ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు నా సేవకుడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇశ్రాయేలు, నేను నిన్ను మరిచిపోను అని అన్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. యోసేపుని మర్చిపోలేదే. ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినా, చేయని నేరాలకు చెరసాల్లో పెట్టినా ఆ చెరసాల మీద కూడా అధిపతిగా దేవుడు చేశాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని తారుమారు చేసి ఇక మనుషుల వల్ల కాదని రాజుకే కల వచ్చి ఆ కళకి భావం చెప్పే విధంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తే ఒక మాట అంటాడు. ఆ మాట చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం అనుకుంటా, 41వ అధ్యాయం 38వ వచనం. ఆ మాట చూడండి. అక్కడున్నటువంటి వ్యక్తి దేవుని ఎరగని వాడు అక్కడున్నటువంటి సేవకులను చూసి చెప్తున్న మాట చదవండి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున మనమందరము సాధారణమైన వారు అనుకుంటున్నాం. దేవుని నమ్ముకున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, భక్తి చేస్తున్న మనం, ఆయన సన్నిధిలో ప్రతిరోజు
మోకాళ్ళ జీవితంలో గడుపుతున్న మనం ఎవరో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన జనం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనమందరం అనామకులం కాదు, అనాథలం కాదు, మరిచిపోబడిన వారం కాదు. దేవుని ఆత్మ కలిగిన జనంగా దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున యోసేపుని మర్చిపోలా, యాకోబుని మర్చిపోలా. ఇంకా మనం లేఖనాల్లో చూసుకుంటూ వెళ్తే ఎందరో జీవితాల్లో కుష్ఠరోగి వచ్చి అడుగుతాడు, అయ్యా ఇదిగో అందరికీ నేను అసహ్యుడిగా ఉన్నా, అందరి దృష్టిలో నేను నీచుడిగా కనబడుతున్నా, నీకన్నా ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవా అంటే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇదిగో నీవు శుద్ధుడిగా మార్చబడు అని అన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో శతాధిపతి వచ్చి అడుగుతాడు, అయ్యా నా దాసుడిని స్వస్థపరచాలి అని అడిగితే వెంటనే మాట మాత్రం పంపిస్తే స్వస్థత కలిగింది, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది జీవితాల్లో దేవుడి కార్యం చేశాడు. ఎక్కడో దాకా ఎందుకండి, మన జీవితాల్లో ఎన్నిసార్లు కొన్నిసార్లు దిక్కుదోచని పరిస్థితుల్లో మన ఇంట్లో కూర్చొని చేసుకుని చిన్న ప్రార్థన ద్వారా మన జీవితాల అద్భుతాలు చూడట్లేదా? మన ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని కార్యాలు చేయట్లేదా? ఇవన్నీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆ యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, కుష్టు రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యాయీరు అనేటువంటి ఆ చిన్న తన కుమార్తెను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందరు అన్నారు అయిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, అందరు అయిపోయింది, బోధకుడిని కష్టపెట్టొద్దు, పంపించేయి, పిల్ల చనిపోయింది అని చెప్తే ఆ ఇంటికి వెళ్ళాడండి. అక్కడున్న వాళ్ళందరినీ గొల్లు చేస్తున్న వాళ్ళని బయటికి వెళ్ళమన్నాడు. బయటికి వెళితే లోపలికి వెళ్ళి ఆ బిడ్డని చెయ్యి పట్టుకొని లేవనెత్తితే ఎంత అద్భుత కార్యం జరిగిందండి. ఈ రోజున మన జీవితాల్లో కొన్నిసార్లు మనం శారీరకంగా చనిపోలా, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఆ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తడానికి మరువని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను, నీ ఆత్మీయ జీవితంలో నీవు మరణం కాకుండా నిన్ను లేవనెత్తబోతున్నాను. ఆమెను చెప్పండి. ఈ రోజున భక్తిలో ఒకవేళ మనం చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ప్రార్థనలో చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ఆయన సన్నిధిలో స్తుతించడంలో చనిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేస్తారండి ప్రార్థన? ఎంతసేపు చేస్తారండి ప్రార్థన? ఒక్క క్షణం అయ్యా నన్ను కరుణించండి సరిపోదా అని సరిపెట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఏ ఆత్మీయ జీవితంలో చనిపోతున్నా ఈ రాత్రి ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. చెయ్యి పట్టుకొని మనల్ని జీవంలోకి నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎక్కడో చెట్టు మీద ఉన్న జక్కయ్యని జ్ఞాపకం చేసుకొని ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెయ్యి తల పైకెత్తి, జక్కయ్యా నేడు నీ ఇంట నేను ఉండాలి, త్వరగా దిగిరా అని అన్నాడా? దిగి రానే వచ్చాడు. ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటే జక్కయ్య ఏమంటాడు తెలుసా? అయ్యా ఒక్క క్షణం ఆగు, నా ఇంట్లోకి నీవు అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు, ఇదిగో ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళకి ఎన్నింతలు ఇస్తాను? 4 అంతలు ఇస్తాను అన్నాడండి. యేసయ్య చెప్పాడా, ఇదిగో ఎవరెవరి దగ్గర అక్రమంగా తెచ్చావు జక్కయ్య, 10కి 100 ఎంతమంది దగ్గర వేసావు, 100కి 1000 ఎంతమంది దగ్గర వేసావు, 1000కి 10,000 ఎంతమంది వేసావు అని అడిగాడా? ఏం అడగలేదండి. అంటే యేసయ్య మన ఇంట్లోకి వస్తున్నప్పుడే అక్రమము తొలగించబడుతుంది. ఆమెను చెప్పండి. మన ఇంట్లో ఏ అక్రమానికి చోటు ఉండదు, ఏ రకమైనటువంటి ఇతరులది ఆశించే మనసు మనలో ఉండకుండా దేవుడు ఆ మనసును తొలగించి పొందుకున్న రక్షణలో కడవరకు కాపాడుకోగలిగే ధన్యతను దేవుడు మనకి దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. 38 సంవత్సరాల రోగి దగ్గరికి వెళ్ళాడా? జ్ఞాపకం చేసుకొని మర్చిపోలేదండి. మనకెందుకులే, నా వయసు కన్నా ఎక్కువ వయసు అయింది, రోగమే అని వదిలిపెట్ల. ఆయన్ని జ్ఞాపకం చేసుకుని మరొక అక్కడికి వెళ్ళాడు. వెంటనే నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళమన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు పరుపు ఎత్తుకోకుండా పరుపు మీద కూర్చొని భక్తి జీవితంలో నలిగిపోతున్నాం. ఈ రాత్రి మన పరుపు ఎత్తబోతుంది. ఆమెను చెప్పండి. ఆత్మీయ జీవితంలో ఒకవేళ నిద్రావస్థ అనే పరుపు మీద ఉన్నామేమో, ఆత్మీయ జీవితంలో కుంటుబడిన పరిస్థితిలో ఉన్నామేమో, ఈ రాత్రి నుంచి, ఈ 1వ తారీఖు నుంచి, ఈ సంవత్సరపు ఈ నెల చివరి నుంచి మన జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఉన్నతమైన కృప చేత దేవుడు నింపబోతున్నాడు. ఆమెను చెప్పండి. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సిలువలో ఒక దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే సిలువలో కూడా ఆయన ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని తాపత్రయపడుతున్నాడు. ఈ రోజున మన ఆత్మలు రక్షించబడాలి, నరకానికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యమే పడుగులు వేయాలి. అందుకని అంటాడు, నేను నిన్ను మరువను, నీ ఆత్మను నరకానికి వెళ్ళనివ్వను, నిన్ను ఆత్మీయతలో పడిపోనివ్వను, నిద్రావస్థలకు వెళ్ళనివ్వను, అక్రమం నీలో ఉండనివ్వను.
ఎక్కడ కూడా ఆత్మీయ జీవితం మృతమైన స్థితిలో నేను ఉంచను. నేను సజీవుడిని కనుక మీరు సజీవులుగా లేపబడే గుంపులో నేను సిద్ధపరుస్తానని ఆయన అంటున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. నీ భాగ్యం ఎంత గొప్పది. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించా. నేను నిన్ను మరిచిపోజాలను. ఈ రాత్రి ఈ కొద్ది మాటలు వింటున్న మన జీవితంలో ఈ మాటలు స్థిరపరచబడాలి. వాగ్దానం ఏంటి మనకి? నేను నిన్ను మరువను. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. యాకోబును మర్చిపోలేదు, యోసేపును మర్చిపోలేదు, మన జీవితంలో కుష్ఠరోగిని మర్చిపోలేదు, అక్కడ ఉన్నటువంటి ఆ శతాధిపతి తన దాసుని మర్చిపోలేదు. ఇంకా మనం గమనిస్తే 12 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న స్త్రీని మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే జక్కయ్య అక్రమంలో నుంచి విడుదల కలుగు చేశాడు. యాయిరు కుమార్తె ఆత్మీయ జీవితం పతనమైపోతున్న పరిస్థితుల నుంచి లేవనెత్తుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి పడక మీద ఉన్న నిద్రావస్థల నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఇక మీదట ఉజ్జీవంకరమైన ప్రార్థన మీలో రగల్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. వేకువజామున దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి సిద్ధపరచబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ప్రార్థించడానికి మీ మోకాళ్ళను దేవుడు ఒక సమయం అంటూ కాదు, సమయమందును అసమయమందును ఆయన వంచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రార్థనలో మీరు తేజరిల్లబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సిలువలో దొంగని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని ఎందుకు మర్చిపోతాడండి? ఆయన మరువను అంటున్నాడు. మరువని దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. మరువను, నేను నిన్ను మరువను అన్న దేవుడు. నేను నిన్ను మరువను. తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతున్నాడు. ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఈ రాత్రి ప్రార్థన చేసుకుని మనం ఎక్కడికి బయలుదేరి వెళ్ళబోతున్నాం. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాలో భయము భక్తిని స్థిరపరచండి అయ్యా. నీవు నన్ను చూసినప్పుడు నాలో భయము భక్తి కనబడాలయ్యా. మనుషులు ఎదుట ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా నా భక్తి ఉండకూడదయ్యా. మనుషులు ఎదుట ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా నా పరిస్థితి ఉండకూడదయ్యా. ప్రతి క్షణం నీవు నన్ను చూస్తున్నావని, నేను నీ కనుచూపు పరిధిలో ఉన్నానని గ్రహింపు నాలో కలుగు చేయండి. ఈ లోకపు తండ్రి తన బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతుంటే, పరలోకముందున్న మా తండ్రి మా కొరకు మేము అడగడం మొదలు పెడితే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చే దేవుడు అని మాట్లాడుతూ వచ్చావు కదయ్యా. నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను అంటూ ఎవరెవరిని మర్చిపోక, ఎవరెవరి జీవితాలు ఏ కార్యాలు చేసావో కొన్ని మాటలు మేము క్లుప్తంగా ధ్యానించడానికి రాత్రి మీరు మాకు అవకాశాన్ని కలుగు చేశారు. యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించాను. నీ భాగ్యం ఎంత గొప్పది. నేను నిన్ను మరిచిపోజాలనని యాకోబును మర్చిపోయిన దేవుడు కదయ్యా. యాకోబు వలె నీ సన్నిధిలో పోరాడేవానికి మేము మార్చబడాలని, యోసేపు వలె పరిశుద్ధత కలిగిన వారిగా మేము నడిపించబడాలని తండ్రి, ఏ రకమైనటువంటి కుష్టు రోగి నీ సన్నిధికి వచ్చి వేడుకుంటే శుద్ధుడిగా చేసావు. మాలో నీకు అయిష్టమైనటువంటి ఏ కుష్టు ఏలుబడి చేస్తున్నా వాటన్నిటిని తొలగించండి అయ్యా. ఈ సంవత్సరపు చివరి నెల నుంచి మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి మాకు ఒక మార్గాలను సిద్ధపరచండి అయ్యా. యాయిరు కుమార్తె ఏ విధంగా చనిపోయిన స్థితిలో ఉండటం మేము గమనిస్తున్నాము. ఆత్మీయంగా మేము ఎక్కడ చనిపోయిన స్థితిలో ఉన్నాము, ఆ స్థితిలోంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. ప్రార్థనలో మేము నాయన చనిపోయిన స్థితిలో ఉంటూ నాయన ప్రార్థన చేయలేని వారిగా ఉంటున్నామేమో. భక్తిలో మేము నాయన భక్తి చేయలేని వారిగా, పైకి భక్తి పరులుగా కనబడుతున్న వారిగా ఉంటున్నామేమో. మా ఆత్మీయ స్థితిని మార్చండి అయ్యా. మా అంతరంగ స్థితిని మార్చండి అయ్యా. ఉన్నతమైన కృప చేత మమ్మల్ని నింపండి అయ్యా అంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. జక్కయ్యలో ఉన్న అక్రమాన్ని తొలగించిన దేవుడు, తన ఇంటికి రక్షణ కలుగు చేసిన దేవుడు,
ఈ రాత్రి 38 సంవత్సరాల నుంచి అదే పరుపు మీద పడకలో ఉన్నటువంటి వ్యక్తిని లేవనెత్తిన దేవుడు ఈ రాత్రి ఏ మత్తు, ఏ పరుపు, ఏ నిద్రావస్థ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది, వాటి నుంచి దేవుడు లేవనెత్తడానికి మనతో మాట్లాడుతున్నాడు. సిలువలో దొంగని మర్చిపోలేదే, నన్ను మర్చిపోతాడా? మీ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని మర్చిపోతాడా? మన పరిచయాన్ని మర్చిపోతాడా? నేను నిన్ను మరువనన్న వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చబడేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమై చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కాచిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, తత్తుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను, తత్తుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. మరొకసారి
శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప కాచిన కృప నన్ను కాచిన కృప కాచిన కృప కాచిన కృప కాచిన కృప నన్ను కాచిన కృప కాచిన కృప కాచిన కృప 11 నెలల పాటు కాచిన కృప 12వ నెలలో అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన కృప 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 శబరబలరబ తిరిలిరిబ శబరబలరబ రికబరబ తిరిలిరిబ శబరబలరబ తిరిలిరిబ శబరబలరబ 12వ నెలంట కృప చేత నింపబోతున్నాడు. తల్లి మరిచిన మరువని దేవునిగా మన పట్ల నడిపించబోతున్నాడు. రికబరబలరబ శబరబలరబ కాచిన కృప కాచిన కృప కాచిన కృప కాచిన కృప కృప కాచిన కృపాలను అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప కాచిన కృప కాచిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను నిన్ను మరువను. ఆయన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలని. అయ్యా, మరువని దేవునిగా, మార్పు లేని దేవునిగా నా పక్షాన కార్యాన్ని చేయమంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ డిసెంబర్ మాసంలో 1వ తారీఖున నాయనా నిన్ను స్తుతించుకోవటానికి, నీ నామాన్ని మేము కనపరుచుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన మీరు మా జీవితాల్లో చేస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను నిన్ను మరువను అని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. మీరు మమ్మల్ని మరిచిపోక నిత్యము నీ కృపలో మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకులను మీరు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ సన్నిధిలో నిండు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయనా. ఎన్నో మార్లు ఎంతోమంది కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు వారిని మీరు మరిచిపోక లేవనెత్తి కరుణించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు దినాలన్నిటిలో తండ్రి స్తోత్రం నాయనా. ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు కృంగిపోయి, నలిగిపోయి, వేసారిపోయి నాయనా స్తోత్రం బలహీనపరచబడినప్పటికీ నాయనా మమ్మల్ని మరిచిపోక మీరు మమ్మల్ని లేవనెత్తిన దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది దినాన తండ్రి నీ మాటలు దూరాన విన్న
విన్నా, దగ్గర ఉండి సమీపాన్ని విన్నా ఆ మాటలు ప్రతివాని హృదయంలో భద్రపరచుకొని మంచి నైనా రాతి పలకల మీద హృదయం అనే పలక మీద రాసుకొని భద్రపరచుకొని ప్రతి దినము నమరవేసుకోగలిగిన కృపయు ధన్యతను భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయనా. అయ్యా యాయేరు కుమార్తెను మీరు లేవనెత్తిన దేవుడు నాయనా. జకరే గారిలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను తొలగించిన దేవుడు నాయనా. అయ్యా స్తోత్రం నాయనా. శతాధిపతిని దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయనా. ఇది నాన్న మీరు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా స్తోత్రు తబితాని మీరు నాయనా తండ్రి స్తోత్రు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ చిన్నదాన్ని మీరు ఏ విధంగా మరణపు పడకల నుండి లేవనెత్తారో ప్రభువా మరిచిపోకుండా. అయ్యా మీరు మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారాలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు చూపిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మీరు మమ్మల్ని మరిచిపోక నిత్యము నీ కృపలో మమ్మల్ని మీరు నడిపిస్తూ బలపరుస్తూ నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వల్ల మీరు మమ్మల్ని మారుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిని ఆశ్రయించారు. వారందరినీ మీరు విడిచిపెట్టాక తండ్రి నీ కృపలో నీ బిడ్డలందరూ భద్రపరిచి మీ సన్నిధి నీ బిడ్డలకి తోడుగా ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ దినాన ఈ కూడికి ఎంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు నాయనా నీ సన్నిధిని అడుగు పెట్టారు. మీ సన్నిధిలో ప్రతి పేరు పేరున మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి వారి అవసరతలు వారి కొరతలు యేసు నామములు మీరు తీర్చినందుకై వందనాలు చెల్లిస్తూ మీ బిడ్డల్ని ఎవరిని మీరు మరిచిపోక నిండైన ఆశీర్వాదాలతో మీరు నాయన నడిపిస్తున్నందుకు ఆత్మీయంగా శారీరకంగా మీ బిడ్డలు మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృప కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఆయన సందులో కూడి ప్రార్థించుకొని స్తుతించి యేసు రక్తాన్ని ప్రోక్షించి ఆయన మాటలను ధ్యానించిన ప్రతి వానికిని కుటుంబాలకును ఈ నెలంతటికి కావలసిన కృపా సమాధానములు సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు ఈ 1వ తారీఖు నుంచి వాగ్దానాన్ని బట్టి మీరు అనుదినం ప్రార్థన చేసుకోండి. మరిచిపోయిన దేవుడు మీ ఇంట్లోకి దిగి రాబోతున్నాడు. ఆమె చెప్పండి. మరిచిపోయిన దేవుడు చేసే కార్యాలు ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తాడో మనకి చాలా తెలుసు. అయితే కొన్ని మీ ముందు నేను జ్ఞాపకం ఉంచాను. వాటన్నిటిని బట్టి మీరు అనుదినం ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్ములను మనలను ఎవరిని మరిచిపోక ఆయన దిగి వచ్చి మన కోసం ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. ఆమె చెప్పండి. దేవుడు ఆ కార్యాలు జరిగించునుగాక. ఇక ఈ వారంలో గురువారం ప్రార్థన ఉండదు. అంటే గురువారం దేవుడు 1వ తారీఖు సంవత్సరంలో చివరి నెలని ఈరోజు పెట్టడం జరిగింది. అయితే ఇక గురువారం ఉండదు. మరలా వచ్చే గురువారం మనం ఇక్కడ యథాప్రకారంగా ప్రార్థనలు కూడుకుంటాం. అంతవరకు ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో సేవకులైన మా కోసం పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థనలన్నిటిని అంగీకరించి మన ప్రార్థనలకు దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. రాబోతున్న సంవత్సరాలు మనం సాక్షులుగా నిలబడబోతున్నాం. ఆమె చెప్పండి. మరొకసారి అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించునుగాక.